నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. విమానాలు ఇప్పుడు పరిస్థితులు బట్టి విమానాలు తరచూ యాక్సిడెంట్లు గురవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాతావరణ తప్పిదమా, లేకపోతే మానవ తప్పిదమా, లేకపోతే పైనుంచి ప్రయాణించేటప్పుడు పక్షులు గుద్దుకున్న పక్షులు విమానానికి అటాక్ ఇచ్చిన విమానం అనేది ప్రమాదానికి గురవుతుంది. అలాగే ఈరోజు అహ్మదాబాద్లో మేఘానగర్ బీజీ కాలేజీ సెంటర్ పైన విమానం 5 నిమిషాలు టేకప్ అయ్యి 5 నిమిషాల సమయానికి ఆ విమానం అనేది ఆ బీజే కాలేజ్ సెంటర్ పైన ప్రమాదానికి గురవడం చాలామందికి ఆశ్చర్యకరం కలిగించే విషాదకరమైన చోటు చేసుకుంది. ఎందుకంటే 5 నిమిషాల్లో టేకప్ అయిపోద్ది ఆ విమానం. అంటే అహ్మదాబాద్ మేఘానగర్లో 5 నిమిషాల్లో టేకప్ అయిపోయి విమానం అహ్మదాబాద్ మేఘానగర్ బీజే కాలేజ్ పైన యాక్సిడెంట్ గురవడం అనేది, ఆ కాలేజీలో అప్పుడే లంచ్ అవర్కి స్టూడెంట్స్ వచ్చుంటారు, చాలామంది అందులో ఉండుంటారు. కానీ అది ఎంతమంది ఉన్నారనే విషయం అయితే తెలియదు. ప్రస్తుతానికి 20 మంది చనిపోయినట్లుగా అక్కడ అధికారులు తెలిపారు. అంటే ఇది ఎంత దురదృష్టకరమైన ఘటన అనేది చూస్తుంటే మనకే అర్థమవుతుంది. ఎంతో అంటే ప్రస్తుతానికి ప్రస్తుత పరిస్థితుల్లో విమానాలు అనేవి చాలా యాక్సిడెంట్లకు గురవుతుంది. అసలు ఎందుకు గురవుతున్నాయని అన్వేషణ మొదలుపెట్టినప్పుడు కూడా దానిపైన సరైన నిర్ధాంతరం అనేది తెలియడం లేదు. అయితే ఇది పక్షుల వలన, ప్రకృతి వలన, లేక మానవ తప్పిదాల వలన ఇవి జరుగుతున్నాయని ఆలోచనలో శాస్త్రజ్ఞులు పడుతున్నారు. కానీ ఈ ప్రమాదం అనేది ఎంత దురదృష్టకరం అంటే మరి చెప్పనవసరం లేదంటే ల్యాండ్ అయ్యి 5 నిమిషాల్లో ల్యాండ్ అయిపోద్ది, ప్రయాణికులందరూ సురక్షితంగా చేరిపోతారనే సమయం ఈ యాక్సిడెంట్ జరగడం అనేది దురదృష్టకరం. ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం.